49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. రజనీకాంత్ గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండ్రన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే వాళ్ళు నడిచి వస్తున్న విధానము, ఇంకా స్పెషల్గా చెప్పాలంటే అమ్మాయి ఎంట్రీ గిట మామూలుగా లేదన్నో. అసలు ఆ సాంగ్ ఓల్డ్ సాంగ్ వేసుకొని వస్తుంటే నెక్స్ట్ లెవెల్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు మరొక హిట్ కొట్టబోతుండ్రు ఈసారి పక్కా అనిపించింది అన్న. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గిట్ట చాలా బాగుంది. వాళ్ళు నడిచి వస్తుంటే 2 సింబాలు నడిచి వస్తున్నట్లు ఉందన్న. నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చి పడేసిండు. సూపర్ హిట్ కొట్టబోతుండు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. రాసి పెట్టుకుంటే అందులో డౌట్ లేదు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయిలందరూ కార్లు కడుగుతూ కారు అమ్మాయి స్పెషల్ గా కారు కడిగేసి ఇచ్చింది. కారు కడిగేసి అసలు మామూలు కాదు. అంటే ఎట్లా ఇచ్చిందో అమ్మాయి, కానీ అమ్మాయి ఎంట్రీ గిట నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అమ్మాయి ఎంట్రీ గిట ఆ డ్రెస్సింగ్, ఆమె కడిగేసి కారు కడిగేసి ఇవ్వడము, వీళ్ళు తీసుకెళ్ళడం. కాకపోతే ఒక్క డైలాగ్ అన్న, అంటే హీరో ఎవరు అనేది అదొక డైలాగ్ నాకు అర్థం కాలే. అంటే కమల్ హాసన్ గారా లేకపోతే రజనీకాంత్ గారా హీరో అంటే? ఇద్దరు హీరోలే, నాకైతే ఇద్దరు హీరోలే. మళ్ళీ సినిమాలో ఎవరు హీరోలో తెలియదు మళ్ళీ ఇప్పటి వరకు. మీ పరంగా ఎవరు హీరో అనుకుంటున్నారు? 2 సినిమాలు ఇద్దరు హీరోలే, 2 సినిమాలు ఇద్దరు హీరోలే కంపల్సరీ. అంటే ఎవరికి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది? అంటే వీళ్ళకి ఒకటి వీళ్ళు వాళ్ళు అనేది కాదు. వీళ్ళని అంటే కమల్ హాసన్ గారు అనుకోవచ్చు. సో ఇటు రజనీకాంత్ గారి గిట అనుకోవచ్చు, ఆ విలన్ రజనీకాంత్ గారి గిట అనుకోవచ్చు, ఇటు కమల్ హాసన్ గిట అనుకోవచ్చు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఆల్రెడీ కమల్ హాసన్ గారు విలన్ గా చేశారు కదా, అండ్ ఆ క్వశ్చన్ కూడా కమల్ హాసన్ గారే అడిగారు. 100% నాకు ఆయనే విలన్ అని అనుకుంటున్నాను. 100% నెక్స్ట్ హీరో ఎవరు అన్నారు? ఆయననే. అంటే కమల్ హాసనే. నేను అనుకున్నది ఏంటంటే కమల్ హాసన్ గారే అనుకుని నేను అనుకున్నా హీరో. సో రజనీకాంత్ గారు సైడ్ క్యారెక్టర్ చెప్పలేము. నాకైతే ఇద్దరు హీరోలు అన్న, నాకైతే ఇద్దరు హీరోలు. కాకపోతే మరి సినిమాలో ఏం చూపిస్తాడో చూడాలి. వాళ్ళిద్దరు కూడా తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్. చాలా బాగా చూపించారు, వాళ్ళు చాలా యంగ్ గా చూపించారు. సో ఫ్యాన్స్ కి ఎలా ఉంటది అంటారు ఒక స్క్రీన్ మీద? ఒక నెక్స్ట్ లెవెల్ పండగ అన్న ఇదైతే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నావనుకో, నీకు థియేటర్ లో కంపల్సరీ బల్బులు పగిలిపోతాయి. నీకు కంపల్సరీ ఆ మ్యూజిక్ కి ఆ ఏవైతే థియేటర్ లో బాక్సులు ఉన్నాయో అవి గిట్ట పగిలిపోతాయి. ఈసారి సూపర్ హిట్ కొట్టబోతుండ్రో. కలెక్షన్ లో వర్షాలు అయితే ఇంకా చెప్పొద్దు. వాళ్ళిద్దరు లుక్స్ ఎలా అనిపించాయి? నెక్స్ట్ లెవెల్ లుక్స్ అన్న, నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ.